ఫ్రెండ్స్ ఈరోజు మనం రెసిపీ వచ్చి చేదు లేకుండా కాకరకాయ కారం ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ఇవి పావు కేజీ కాకరకాయలు. పిల్లల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు తింటారండి చాలా ఇష్టంగా. చూడండి, ఇలా కట్ చేసుకొని మొత్తం కాకరకాయల్ని కట్ చేసుకున్న తర్వాత పీలర్తో ఈ ముళ్ళు అంతా తీసేసేయాలండి. ఇలా తీసేసుకొని చేదే ఉండదండి, పిల్లలు కూడా ఇది కాకరకాయ అంటే నమ్మరు, కారం చాలా బాగుంటుంది. మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు బాగా తోలు తీసి పైకంతా పీలర్ చేసేసి బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టాలి అన్ని కాయలకి. అంటే ఉప్పు కారం లోపల ఎక్కాలి కాబట్టి గింజలు ఏం తీయాల్సిన పని లేదండి. ఇలా ఘాట్లు పెడితే చాలు. 4 పక్కల 4 ఘాట్లు పెట్టామంటే కాయేమో మనకి నలగదు. ఇప్పుడు ఇవన్నీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం చేసుకోవాలి కదా. చూడండి, 10 నుంచి 15 ఎండుమిర్చి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కొబ్బరి చిప్ప, వెండు కొబ్బరి అండి ఇది పెట్టుకున్నా. 2 స్పూన్లు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక హాఫ్ స్పూను. జీలకర్ర ధనియాలు అన్నది మీ చాయిస్, మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. కానీ నేను జీలకర్ర పెడుతున్నాను, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పొడి చేసి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు ఇవన్నీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఉప్పు వేసి పసుపు వేసి ఒక 15 నిమిషాలు అట్లే ఊరబెట్టాలండి. నానబెట్టామంటే బాగా పిసికి వేసేయచ్చు, ఆ చేదంతా పోయేస్తుంది. కాబట్టి ఇది ఘాట్లు పెట్టి ఉప్పు పసుపు వేసి ఊరబెడతాను. చూడండి, ఉప్పు పసుపు వేసి ఇలా బాగా ఒక 5 నిమిషాలు ఇలాగే పెట్టేస్తాను. ఆ ఉప్పులో ఊరి ఆ నీళ్ళన్నీ బయట వచ్చేస్తుంది. అలాగే ప్లేట్లో పెట్టేస్తాను. చూడండి, ప్యాన్ పెట్టి ఒక ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసానండి. 3-4 స్పూన్లు వేసాను. ఇప్పుడు కాకరకాయ ఏమో ఇలా పిండి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఒక 3-4 నిమిషాలు ఈ మాదిరి వేయించినామంటే కాకరకాయ ఉడిగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ కారం మొత్తం వేసేసేయాలి. సరే అండి, ఒక 3 టేబుల్ స్పూన్ అండి వాటరు. అంటే ఈ మసాలా ఇందులోకి ఎక్కాలి కదా, వేసినామంటే కొంచెం కాయలోకి మసాలా అనేది కొంచెం ఎక్కుతుంది. చూడండి, ఒకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, పెట్టి మూత పెట్టేస్తాను. ఒక 5 నుంచి 7 నిమిషాలు అలాగే ఉడకబెడతానండి. ఉడికిందంటే ఫ్రై అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయేసింది.
గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అండి.